అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ అదృష్టాన్ని కోరుకుంటారు. అయితే అదృష్టం అనేది కొందరికి మాత్రమే వరిస్తుంది. ఈ ప్రపంచంలో దుష్టశక్తులు ఉన్నట్లే దైవశక్తులు కూడా ఉంటాయి. మనలో చాలామంది ఎన్ని పూజలు చేసినా ఉపయోగం లేదని బాధపడుతూ ఉంటారు. అలా ఎప్పుడూ అనుకోకూడదు. ఏదో ఒక సమయంలో చేసే పూజలకు తప్పకుండా ఫలితం లభిస్తుంది. దేవుని ఆశీర్వాదము ఇంటిపైన గనక ఉన్నట్లయితే ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించవచ్చు. ఎవరికైనా అదృష్టం పట్టబోయే ముందుగానే కొన్ని సంకేతాలు అందుతాయని పురాణాల్లో చెప్పబడింది. ఆ సంకేతాలు మనం గనక గుర్తించినట్లయితే త్వరలోనే అఖండ రాజయోగం పట్టబోతుందని అర్థం చేసుకోవచ్చు. లక్ష్మీదేవి ఎవరింటికైనా చెప్పే వస్తుందని, కాకపోతే అది మనం గుర్తించాలని పురాణాల్లో చెప్పబడింది. ఇంటికి మంచి రోజులు వచ్చే ముందు ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారట. ప్రతిరోజు దీపారాధన చేసే ఇళ్లలో మాత్రమే దేవతలు నివసిస్తారు. దేవతలకే దేవుడు ఆ పరమేశ్వరుడు. కాబట్టి పరమేశ్వరుని ఆశీర్వాదం వల్ల మంచి రోజులు రావాలంటే ఖచ్చితంగా శివుడిని ఆరాధించాలి. పరమేశ్వరుడిని ఆరాధిస్తే చాలు. దేవతలందరికీ పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు. ప్రతిరోజు ఇంట్లో పూజలు చేయకపోయినా పర్వాలేదు. ప్రతి సోమవారము శివాలయానికి వెళ్ళి ఒక చెంబుడు నీటితో పరమేశ్వరుడికి అభిషేకం చేసి బిల్వపత్రాన్ని సమర్పిస్తే చాలు. పరమేశ్వరుడు ఉప్పొంగిపోయి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడు. ఒక్కొక్కసారి ఇంట్లో అనుకోకుండా పాలు పొంగిపోతూ ఉంటాయి. ఇంట్లో పాలు పొంగితే ఎంతో అదృష్టంగా భావించాలి. దీని అర్థము త్వరలో మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని సంకేతము. ఎప్పుడు పాలు పొంగిపోవటము, పాలు మాడిపోవటము కనుక జరుగుతున్నట్లయితే ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉన్నట్లే. చాలామందికి ఉదయం బ్రహ్మముహూర్తంలో సడన్గా మెలకు వస్తుంది. ఉదయం 3:30 గంటల నుంచి 5:30 గంటల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఎవరికైనా ఈ సమయంలో ఉన్నట్టుండి మెలకు వస్తే చాలా అదృష్టవంతులని, త్వరలోనే జీవితంలో బాగా సెటిల్ అవుతారని అర్థం చేసుకోవాలి. దీపారాధన చేసేటప్పుడు దీపము ప్రకాశవంతంగా వెలిగితే ఇంటిపైన ఖచ్చితంగా దేవతల అనుగ్రహం ఉన్నట్లే. పూజా గదిలో కానీ వంటగదిలో కానీ బల్లులు ఎక్కువగా కనిపిస్తే ఇంటిపైన లక్ష్మీదేవి కటాక్షం ఉందని అర్థం చేసుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే ఇంటి పరిసరాలలో ఉడత గనక కనిపించినట్లయితే ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతము. ప్రతిరోజు ఇంటి ముందుకు కాకి వచ్చి అరిచినట్లయితే ఇంటిపైన దైవానుగ్రహం ఉందని, ఇంట్లో దేవతలు సంచరిస్తున్నారని సంకేతము. చాలామందికి రాత్రి సమయంలో గజ్జల శబ్దాలు వినిపిస్తుంటాయి. ఇలాంటి శబ్దాలు ఎవరికైనా వినిపిస్తే చాలా భయపడిపోతూ ఉంటారు. కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దము వినిపిస్తే అది శుభసూచకము. గజ్జల మోతను విన్నట్లయితే త్వరలో ఇంటికి లక్ష్మీదేవి రాబోతున్నదని సంకేతము. ఇంట్లో నల్లచీమలు గనక ఉన్నట్లయితే అది శుభ సంకేతంగా పరిగణించాలి. ఇంట్లోకి నల్లచెమ్మలు వస్తున్నాయంటే త్వరలో ఇంటికి డబ్బు రాబోతుందని సంకేతము. ఇంటి సంపద బాగా పెరగాలంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ప్రతి శుక్రవారము ఆడవాళ్ళు ఇంట్లో పూజ చేసుకోవాలి. ప్రతి శుక్రవారము ఉదయమే నిద్రలేచి ఇంటి ముందు కళ్ళాబు చల్లి రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దాలి. గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణం కట్టుకోవాలి. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ప్రతి శుక్రవారము ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేయాలి. లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఒక కొబ్బరికాయ కొట్టాలి. లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలతో పూజ చేయాలి. వరుసగా 3 శుక్రవారాలు ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కొబ్బరి నూనెతో పూజ చేస్తే అప్పులన్నీ తీరిపోతాయి. మనసులో ఉండే కోరికలు నెరవేరాలంటే దేవుడికి నైవేద్యంగా 2 ఎండు ఖర్జూరాలు పెట్టాలి. పసుపు అంటే దేవతల స్వరూపము. పసుపు దైవశక్తులను ఆకర్షిస్తుంది. ప్రతి వారం ప్రతి శుక్రవారము ఒక రాగి కలశంలో పసుపు నీటిని తీసుకుని తమలపాకుతో ఇల్లంతా ఆ పసుపు నీటిని చిలకరించాలి. అలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఎవరికైనా దిష్టి తగిలితే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. తరచూ తలనొప్పి రావటము, ఒంట్లో నలతగా ఉండటం అనిపిస్తుంది. ఎవరి నరదృష్టి పడకుండా ఉండాలంటే శుక్రవారం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం కళ్ళుప్పు వేసుకొని స్నానం చేయాలి. ప్రతి ఒక్కరి పూజా గదిలో ఖచ్చితంగా రాగి చెంబు పెట్టుకోవాలి. రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి పూజా గదిలో ఈశాన్య దిక్కున పెట్టుకోవాలి.
నీటి కలశంలో దేవతలు నివసిస్తూ ఉంటారు. పూజ పూర్తయిన తర్వాత రాగి కలశంలో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న అందరూ తీర్థంలా తీసుకోవాలి. ప్రతి ఒక్కరి పూజా గదిలో తప్పకుండా అక్షింతలు ఉంచుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఈ అక్షింతలను తల మీద వేసుకోవాలి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పూజా గదిలో ఉన్న కుంకుమను నుదుట పెట్టుకొని అక్షింతలు తల మీద వేసుకొని వెళ్ళినట్లయితే వెళ్ళిన పనిలో విజయం లభిస్తుంది. ప్రతిరోజు పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ధూపం వేసుకోవాలి. ధూపం నుండి వచ్చే పొగ ఇంట్లో ఉండే దుష్టశక్తులన్నిటినీ తరిమి కొడుతుంది. ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కుక్క కనిపించినట్లయితే ధనలాభం పొందే అవకాశాలున్నాయని సంకేతము. చాలామంది వ్యక్తులు అదృష్టమే లేదని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు అదృష్టం వరించాలంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే కొంచెం కళ్ళుప్పు చూడాలి. కళ్ళుప్పు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ప్రతిరోజు ఉదయము కళ్ళుప్పుని చూసినట్లయితే జాతకంలో అదృష్టం పెరగటంతో పాటు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. అరచేతిలో తరచుగా దురద మొదలైనట్లయితే చేతికి అధిక డబ్బు వస్తుందన్న సంకేతము. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ సంకేతాలు కనపడినట్లయితే ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని, త్వరలో లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని అర్థం చేసుకోవాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.